రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న చేతికి మాత్రం యూరియా అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానంతో కష్టాలు మరింత పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడం తెలియకపోవడం, సర్వర్ డౌన్ కావడంతో బుకింగ్ కాకపోవడం, యూరియా వచ్చిన క్షణాల్లోనే స్టాక్ అయిపోవడంతో రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు సమీపంలోని రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆన్లైన్ వ్యవస్థలు చేపట్టి రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాత్రం ఓవైపు రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇటు యూరియా కోసం క్యూ లైన్ లో కడుతున్న పరిస్థితి ఆన్లైన్ వ్యవస్థ. అయితే చదువుకున్న వాళ్లకు ఆన్లైన్ వ్యవస్థ ఏం అర్థం కావడం లేదని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్న పరిస్థితి. మనం ప్రత్యక్షంగా మనం చూడవచ్చు రైతుల పరిస్థితి. ఏ విధంగా యూరియా కోసం క్యూ లైన్ కడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం స్పష్టంగా చూసుకోవచ్చు విజువల్స్ లో. అయితే రైతులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న యూరియాను ఆన్లైన్ వ్యవహారం అంటే ఆన్లైన్ పద్ధతి తీసేసి ఆఫ్లైన్ లోనే ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు యూరియా అందుతానని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్న పరిస్థితి. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఎలాంటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి 6 గంటలకు వచ్చినాం, మాకు రైలు రాలే. ఇప్పుడు 8:30కు మాకు వచ్చింది. తెలంగాణ వాళ్ళు ఏం చెప్తున్నాం అంటే మీద వాళ్ళ మీద పడి మాకు యూరియా బస్తాలు కావాలన్నా కానీ మీరు చూసుకోపోరి అంటారు. వాళ్ళేమో చిన్న ఫోన్లు ఇస్తారు కదా, వాళ్ళు చేయాలనుకుంటున్నది. సొసైటీ మాది, మేమే పైసలు పెట్టి ఈ సొసైటీ మేము కట్టుకున్నాం. మా పెద్దూరు రైతులు అందరం పైసలు వేసుకొని కూడా ఈ సొసైటీ మాకు కావాలి, మా పెద్దూరులో కావాలి, మా పెద్ద రైతులు ఉన్నాం అని మేము కట్టుకుంటే వేరే ఊరోళ్ళు బుక్ చేసుకొని ఇలా మందు బస్తాలు తీసుకొని పోతున్నారు బుక్ చేసుకొని. మాకు తెలంగాణలో మాకు ఏం కనబడతలేదు. యూరియా కోసం ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అసలు ప్రధానంగా సమస్య ఏమి? మీద పడ్డా మాకు లైన్ దొరకలేదు. ఇప్పుడు ఎంతమంది మేము కొట్లాడుకుంటాం, మా ఊరిలో మేమే కొట్లాడుకుంటున్నాం. ఏంది నా ఫోన్ చూడు. మాకు చిన్న ఫోన్లు ఉన్నాయి. మాకు చిన్న ఫోన్లు అంటే ఆయన పిల్లగాడు మంచోడే లవను. అరే గిట్లా ఉంది చూడాలంటే ఆగవా, ఎన్ని ఫోన్లు చూడాలి? ఆయన మీద పడుతున్నాం. మీద పడ్డాగానే ఆయన చూసి మరి మీరు పెద్ద ఫోన్లు కొనుక్కోవచ్చు. మాకు పెద్ద ఫోన్లు మాకు పైసలు లేవు కదా, మాకు రైతులం, మా పెద్ద ఫోన్లు లేవు కదా అని అన్న కూడా తల్లాడుతున్నాం. మరి కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ప్రధానంగా ఇక్కడ వచ్చి యూరియా కోసం వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారా? ఇబ్బందులు పొద్దున 7 గంటలకు వచ్చాము. 7 గంటలకు వస్తే ఇస్తానన్నారు. ఆన్లైన్ అయితే వచ్చింది, ఆన్లైన్ వచ్చినాక తీసుకోరా అన్నారు. తీసుకోమని అంటే 7 గంటల నుంచి లైన్ లో ఉన్నప్పుడు అందాలి కదా. అది కూడా ఫోన్లా, యాపీ ఫోన్లా కాదంటారు, ఐఫోన్లా. చిన్న ఫోన్లో కావంటారు. పెద్ద ఫోను తెచ్చుకుంటే అంటారు. ఆ పెద్ద ఫోను లేదా చిన్న ఫోను పని చేయకపోతే ఇక్కడ ఉన్న సీఓకి ఇస్తే సీఓ చేస్తాడంటే సీఓ మీద ఒకసారి 50 మంది మీద పడరు. ఎవరు దాన్ని చేస్తారు? ఇవి తీసేయాలి ఈ ఆన్లైన్ కాబట్టి. గతంలో ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో, పాస్బుక్ ఉందో ఆ మాదిరిగా ఇస్తే రైతులు హ్యాపీగా ఉంటారు. ఎవరికి ఎన్ని అన్ని ఇస్తే హ్యాపీగా పోతారు, హ్యాపీగా తీసుకొని పోతారు. ఈ ఆన్లైన్ అంటే ఒకరికి తెలుస్తుంది, ఒకరికి తెలియదు. ఇవి కలవని పని, ఇవి అద్దు ఆన్లైన్ పని. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల యూరియాకు సంబంధించి ఆన్లైన్ తో మాకు అనేక అస్తవస్తులు ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి వైపు రైతులు చెప్తున్న పరిస్థితి మనకు విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రధానంగా అంటే ఏదైతే అంటే ఆన్లైన్ కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మన రైతులు ప్రత్యక్షంగా మనం కనబడుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఆన్లైన్ కి సంబంధించి ఈ వ్యవహారం ఉందో ఈ ప్రభుత్వం కానీ ఆన్లైన్ పద్ధతి తీసివేసి తొందరగా యూరియాను రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి. మరికొంతమంది మనతో రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పన్న, మీకు ఎలాంటి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఊరు లేదు అన్న, ఊరే మొత్తం లేదు. ఊరు లేక మొత్తం గోస పడుతున్నాం. బర్రెలు మొత్తం అయితే కాదా సచ్చిపోమంటారా అంతే. ముచ్చడం ఏం లేదు, కళ్ళు వీళ్ళు ఇదే కొట్లాడుతున్నాం. దందా అవుతుంది. ఊరే దొరకలేదు. ఈ మా పెద్దరికి ఊరే పిచ్చి ఊరవచ్చు లేదు, ఊరే లేదు, ఏం లేదు. దొరికితే ఊరియా కొట్లాడుతున్నాం కూడా. ఊరు లేక మొత్తం ఇదవుతుంది. రైతులకు సంబంధించి చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి యూరియా కోసం. యూరియా పద్ధతి ఏదైతే ఉందో ఆన్లైన్ వ్యవస్థ తీసేసి అంటే యూరియా సానుకూలంగా దొరికే పద్ధతి తీసుకురావాలని చెప్పి అయితే ఒకవైపు రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.